మనమైతే చెప్పాలండి. ఎందుకంటే మనకు కళ్ళ ముందు ఎంత కనబడుతున్నా స్పందించరు. 1. 2 చెప్పినా స్పందించవు. మరి ఆ హృదయాలు ఏంటో అర్థం కాదు, ఆ మనసు ఏంటో తెలియదు. ఆ హృదయం అది హృదయమా, ఆ మనసు ఉందా అసలు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎంత చెప్తుంటామండి, ఏమండి ఎవరు వెళ్ళకండి అని చెప్తుంటామండి, ఆయన లేచి వెళ్ళిపోతుంటారండి. అబ్బా ఎంత గొప్పలు ఉండాలో. ఆ తర్వాత ఏమండి మరి రేపు కార్యక్రమం ఉంది కదండి, రేపు మరి దానికి ఎంతో కొంత అవుతుంది కదా, మరి ఏమంటారు మీలో అన్నప్పుడు అస్సలు మాట్లాడండి. డబ్బులు అడిగేసరికి తలదించేసుకుంటారు అంతే. ఇంకా ఎందుకు, మా దగ్గర ఏం లేవు అనడానికా, లేకపోతే ఏంటి దాన్ని ఎలా చూడాలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియదు సేవకుడికి. ఇక్కడ ఏ ఒక్క అపోస్తలుడు కూడా మీకున్న ఇండ్లు భూములు అమ్మండి అని ఎవ్వరూ చెప్పలేదు. అవసరం చూశారు అంతే. వారంతట వారుగా వెళ్ళారు, వారుకున్నవన్నీ అమ్మారు, తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టారు. అయ్యా పలానా వాళ్ళకి లేవు కదా, చూడండి మీరు. వారు యెరూషలేము సంఘ క్షేమాన్ని కోరుకున్నారు కనుక ఆ పని చేశారు. మరి మీరు మీ సంఘ క్షేమాన్ని కోరుకున్న వాళ్ళైతే మీ భూములే అమ్ముకోమని చెప్పట్లేదు, మీ ఇండ్లే అమ్మండి అని చెప్పడం లేదు, ఎవరు చెప్పరు కూడా. కనీసం సంఘ అవసరం ఏదైతే ఉందో సంఘ అవసరానికి మీరు ఏ ముందు పడ్డారు అని అడుగుతున్నాను. సంఘ అవసరం కోసం మీరేమైనా మీ గుప్పిలు విప్పారా? సంఘ అవసరం కోసం మీరు ఏదైనా చేయగలిగారా? పోనీ ధనం విషయం పక్కన పెడితే కనీసం పని విషయంలో కూడా బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి అండి సంఘంలో. కొన్ని సంఘాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంటుంది. అన్న ఎంత చెప్పినా ఎవరు ముందుకు రావటం లేదన్నా, ఎవరు కనీసం ఇటున్నది అటు తీసి పెట్టరన్నా. ఎందుకంటే ఆ సంఘం అదొక సంఘం, అది పేరుకే ఏదో సార్థి సంఘం లాగా జీవించున్నారన్న పేరే ఉంది తప్ప అది ఏ సంఘం? అది చచ్చిపోయిన సంఘం, జీవం లేని సంఘం అది.